మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నా. అడ్వెంట్లో మనం ప్రవేశించున్నాం. అడ్వెంట్లోని మొట్టమొదటి ఆదివారాన్ని జరుపుకొనుచు ఉన్నాం. ఈ వారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు పాత నిబంధన పాఠ్యభాగం నుండి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు. పత్రిక పాఠ్య భాగంగా అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుండి 23వ వచనం వరకు. సువార్త పాఠ్య భాగంగా లూకా సువార్త 1వ అధ్యాయం 25 వచనాలు. చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. అత్యంత కృపానిధి మా సర్వశక్తి గల దేవ, మా రక్షక, వినలేని ప్రేమకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొక వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టి సజీవులుగా మీ లేఖన భాగాలను ధ్యానించుకునే గొప్ప ధన్యత మా అందరికి అనుగ్రహించిన ప్రభువా మీకు వందనాలు. అడ్వెంట్లో మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. మా ప్రభా, మానవాతారిగా ఈ లోకంలో మీరు జన్మించినటువంటి విషయాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ రాకడ కొరకు సిద్ధపడుచు ఈ వాక్య భాగాలను ధ్యానించుకొనుచు ఉండగా మీ ఆత్మ ద్వారా మమ్మల్ని మీ రాకడ కొరకు నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. ఇది మనం చదువుకున్నటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాల సారాంశం ఏంటంటే, మన దేవుడు వాగ్దానాలను నిలబెట్టుకునే దేవుడు, మన దేవుడు వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. ఇదే ఈ దినాన మన యొక్క అంశం. గాడ్ ద అల్టిమేట్ ప్రామిస్ కీపర్. ఈ వాక్య భాగాన్ని ధ్యానించడానికి నేను ప్రాముఖ్యంగా లూకా సువార్త మీద ఎక్కువగా నా దృష్టి ఉంచాలనుకుంటూ ఉన్నాను. 3 వాక్య భాగాల్లో దేవుడు వాగ్దానాలను నెరవేర్చేవాడు, వాగ్దానాలను నిలబెట్టుకునేవాడని తెలియజేయబడుతూ ఉన్నాయి. ఉదాహరణగా పాత నిబంధన అయినటువంటి ఇర్మియా గ్రంథంలో ఆయన చేసినటువంటి గొప్ప వాగ్దానం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఈ లోకంలో ఒక నరావతారిగా జన్మిస్తాడు, ఒక నీతిమంతుడిగా జీవిస్తాడు అనబడే ఈ గొప్ప వాగ్దానాన్ని ఇర్మియా గ్రంథంలో చూస్తాం. అదే రీతిగా పత్రిక పాఠ్య భాగంలో యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా తన వాగ్దానాలు మానవ జనాంగం పట్ల ఏ రీతిగా నిలబెట్టుకున్నాడో పత్రిక పాఠంలో చూస్తాం. అలాగే సువార్త పాఠ్య భాగంలో ఆ వాగ్దానాలని నెరవేరటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని కుటుంబాలు, ఆ కుటుంబాల్లో కూడా దేవుడు జరిగించినటువంటి వాగ్దానాలు, నెరవేర్చినటువంటి వాగ్దానాలు, వీటన్నిటినీ కూడా ప్రాముఖ్యంగా చూస్తూ ఉన్నాం. ప్రభు యొక్క రాకడకు సిద్ధపడుచుండగా ఆయన వాగ్దానాలు ఎప్పటికీ తప్పిపోవు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వాగ్దానాలను నెరవేర్చే దేవుడని ఇది ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుందాం. సువార్త పాఠ్య భాగంపై ఎక్కువగా మన యొక్క దృష్టిని కేంద్రీకరిద్దాం. లూకా సువార్త యొక్క మొత్తము పుస్తకం యొక్క అవలోకనం మనం చేసుకున్నట్లయితే ఓవర్ వ్యూ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ లూక్, మొట్టమొదటిగా ఈ లూకా సువార్త యొక్క అవలోకనం చేసుకుందాం. దీనిలో భాగంగా లూకా సువార్త గురించి కొన్ని వాస్తవాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద ఫ్యాక్ట్స్ అబౌట్ ద గాస్పెల్ లూక్. లూకా సువార్త రాసింది మనందరికీ తెలుసు, లూకా అని మనందరికీ తెలుసు. అయితే ఈ లూకా సువార్త రాసింది లూకాన అనబడే వ్యక్తి అని చెప్పటం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ లూకా యేసు ప్రభు యొక్క అపోస్తలుడు కాదు. ఆయన కేవలం
పౌలు యొక్క ప్రయాణంలో, మిషనరీ ప్రయాణంలో ఒక సహచరుడుగా ఉన్నాడు. ఇంకా మనం ఎక్కువగా ఆలోచన చేస్తే లూకా యూదుడు కూడా కాదు, ఆయన ఒక అన్యజనుడు. అలాగే లూకా ఒక వైద్యుడుగా శిక్షణ పొంది ఉన్నాడు. కాబట్టి అతడు క్రీస్తు జీవితం గురించి అన్ని వివరాలని మత్తయి సువార్తలో కన్నా, మార్కు సువార్తలో కన్నా, యోహాను సువార్తలో కన్నా ఎక్కువగా సరి అయినటువంటి క్రమంలో రాశాడు, ఖచ్చితమైనటువంటి రీతిలో రాశాడు, సవివరంగా రాయగలిగాడు. ఉదాహరణ మనం తీసుకుంటే లూకా సువార్తలో రాయబడినటువంటి సంగతులు 50% పైగా ఆ సువార్తలో మాత్రమే రాయబడ్డాయి, మిగతా సువార్తల్లో కనపడవు. ఈ విషయం మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సువార్తలో మరెక్కడా కనిపించని అనేకమైన సరికొత్త విషయాలు కనిపిస్తాయి. ఈ లూకా లేకుండా క్రీస్తు జీవితం, అలాగే ఆయన పరిచర్య యొక్క కాలాలు మనకు తెలియవు. ఇతర సువార్తలకు భిన్నంగా ఈ లూకా వ్యక్తుల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాడు. ఇతర సువార్తల్లో కనిపించని సుమారుగా 13 మంది స్త్రీలు ఈ లూకా సువార్తలోనే మనకు కనిపిస్తారు. ఇతర సువార్తల కన్నా ఎక్కువ అద్భుతాలు, ఎక్కువ ఉపమానాలు ఈ సువార్తలో మనకు కనిపిస్తాయి. క్రీస్తు జీవితంలోని కనీసం 29 సంఘటనలు ఈ లూకా సువార్తలోనే నమోదు చేయబడ్డాయి. అవి ఇతర సువార్తల్లో కనిపించవు. ఇంకా లూకా యొక్క ఖచ్చితత్వం, అలాగే ఆయన ఖచ్చితత్వాన్ని ఆశించిన కారణంగా లూకా యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని ఒక అగ్రశ్రేణి చరిత్రగా రాయటం జరిగింది. క్రీస్తుని ఎరగని చరిత్రకారుల యొక్క అభిప్రాయం ఏంటంటే, వారు లూకా రాసే విధానాన్ని అధ్యయనం చేసినప్పుడు లూకా చాలా నైపుణ్యం కలిగినటువంటి ఖచ్చితమైనటువంటి రచయిత అని వారు అంగీకరిస్తున్నారు. వారి అభిప్రాయం ఏంటో తెలుసా? లూకా ఒకవేళ చెబితే అది నమ్మవచ్చు అని ఫైనల్ డెసిషన్కి వారు వస్తారు. దీని అర్థం ఇతర సువార్తలు రాసినటువంటి వారు లేక ఇతర సువార్తలు సరైనవి కావని కాదు. వారు తమ సువార్తలని రాయటానికి, అలాగే అనేక మార్గాల్లో వారి విషయాలను నిర్వహించటానికి అనేకమైనటువంటి విభిన్న కారణాలు ఉన్నాయి. మత్తయి సువార్త తీసుకున్నామనుకోండి, మత్తయి సమయోచితంగా రాస్తూ క్రీస్తు మాటల్ని, అలాగే ఆయన చేసినటువంటి పనుల్ని ముందు వెనకలుగా పొందుపరుస్తాడు బైబిల్ గ్రంథంలో. అలాగే మార్కు సువార్త తీసుకుంటే మార్కు సువార్త సంక్షిప్తంగా రాశాడు అనేకమైనవి. ఆయన ఆ సువార్తను మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే యాక్షన్కి సంబంధించినటువంటి సువార్త. అంటే ఆయన ఎల్లప్పుడూ కూడా వెంటనే అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించేవాడు, తరచుగా ఎక్కువగా ఉపయోగించేవాడు. ఉదాహరణగా ఈ సువార్తల్ని ఒక చలనచిత్రాలుగా తీస్తే ఆ వీడియో స్టోర్ యొక్క యాక్షన్ భాగంలో మార్కు సువార్త మొట్టమొదటిగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఒక యాక్షన్ సువార్తగా చెప్పుకోవచ్చు. ఇక యోహాను సువార్తను మనం తీసుకుంటే నిత్య జీవితాన్ని ఎలా పొందాలో చూపించడానికి వ్రాయబడినటువంటి ఏకైక సువార్త ఈ యోహాను సువార్త. యోహాను సువార్తలో గొప్ప సువార్త దాగి ఉంది. ఈ 3 సువార్త వృత్తాంతాల్లో కూడా ప్రతి ఒక్కరూ వారి నిర్దిష్ట ప్రయోజనాలను అందంగా నెరవేరుస్తారు. కానీ లూకా మాత్రం క్రీస్తు జీవితానికి ఒక నమ్మకమైన కాలక్రమానుసారమైనటువంటి వివరాలన్నీ రాస్తాడు. ఈ రీతిగా లూకా సువార్త గురించి మనం అధ్యయనం చేయొచ్చు. రెండవదిగా చూస్తే లూకా సువార్త యొక్క పరిచయం, ఇంట్రడక్షన్ టు ద గాస్పల్ లూక్. రెండవదిగా మనం చూస్తే లూకా సువార్త పరిచయాన్ని చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయంలోని మొట్టమొదటి 4 వచనాలు లూకా ఏమి రాస్తున్నాడో మనం గమనిద్దాం.
బైబిల్ గ్రంథాలు ఉన్నవారు చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం మొట్టమొదటి 4 వచనాలు. ఘనత వహించిన థియోఫిలా ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకొంటున్నారు కనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవి అని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. ఇవి మొట్టమొదటి 4 వచనాల్లో రాయబడినటువంటి మాటలు. ఇక్కడ ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లూకా థియోఫిలా అనే వ్యక్తికి రాస్తున్నాడని మొట్టమొదటి వచనంలోనే మనం చదివాం. ఈ థియోఫిలా ఎవరు, అతను ఖచ్చితంగా ఎవరో మనకు తెలియదు. కానీ లూకా అతనికి ఇచ్చే టైటిల్ కానీ వీటన్నిటినీ చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఏమంటున్నాడంటే ఘనత వహించిన థియోఫిలా. ఈ మాటలను బట్టి మనం చూస్తే ఈ థియోఫిలా అనబడే వ్యక్తి ఒక రకమైన ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారి అయి ఉండవచ్చని సూచిస్తూ ఉంది. వాస్తవానికి రోమన్ అధికారులకు ఇచ్చినటువంటి బిరుదుల్లో లూకా ఉపయోగించిన దానికన్నా ఎక్కువ స్థానం ఒక్కళ్ళకి మాత్రమే ఉంది, అది కైసర్ యొక్క స్థానం. కానీ ఈ థియోఫిలా రోమన్ సామ్రాజ్యంలో ఉన్నత స్థాయి అధికారి అని మనం గమనించవచ్చు. చక్రవర్తి తర్వాత అతను గొప్ప స్థానంలో ఉండి ఉండవచ్చు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చక్రవర్తి తర్వాత స్థానంలో ఆయనే ఉండి ఉండవచ్చు. అయితే ఇక్కడ ఆసక్తికరంగా ఈ థియోఫిలాకే లూకా రాసినటువంటి అపోస్తల కార్యాల గ్రంథంలో చూస్తే లూకా అక్కడ ఆ బిరుదును అతనికి ఉపయోగించడం లేదు. ఘనత వహించిన అనే మాట తీసేశాడు. అతను ఏమంటూ ఉన్నాడంటే ఓ థియోఫిలా అని అంటాడు అపోస్తల కార్యాల దగ్గరకు వచ్చేసరికి. ఎందుకని? లూకా సువార్తలో అయితేనేమో ఘనత వహించిన థియోఫిలా అంటాడు, అపోస్తల కార్యములకు వచ్చేసరికి సాధారణమైనటువంటి థియోఫిలా అంటాడు. కారణం ఏంటో మనకి పూర్తిగా తెలియదు, కానీ 2 కారణాలు మాత్రం మనం గెస్ చేయొచ్చు. మొట్టమొదటి కారణం ఏంటంటే ఈ థియోఫిలస్ తన ప్రాముఖ్యతను కోల్పోయి ఉండవచ్చు రెండోసారి రాసేటప్పుడు. ఎలా కోల్పోయాడంటే అతడు లూకా కారణంగా క్రైస్తవుడుగా మారి ఉండొచ్చేమో. అలా మారటం వలన దాని ఫలితంగా తన అధికారాన్ని కోల్పోయాడేమో. అది ఒక కారణం కావచ్చు. క్రీస్తు కోసం జీవించటం తరచుగా చాలా వెలతో కూడినట్లుగా మనం గ్రహించాలి. ఇది మొట్టమొదటి కారణం. రెండో కారణం, నేను గెస్ చేసే రెండో కారణం ఏంటంటే ఈ లూకా అలాగే థియోఫిలా మంచి స్నేహితులు అవ్వటం ద్వారా తర్వాత రోజుల్లో లూకా థియోఫిలాకు అపోస్తల కార్యములు రాసేటప్పుడు స్నేహపూర్వకంగా అలాగే సుపరిచితమైనటువంటి విధంగా ఓ థియోఫిలా అని రాయగలిగాడేమో అని అనుకుంటాను నేను. ఈ రెండవ కారణాన్ని నేను ఎక్కువగా గెస్ చేస్తాను, కానీ నిజమైన కారణం మనకి ఇప్పుడే తెలియదు. కేవలం పరలోకంలో మాత్రమే తెలుస్తుంది. అంటే పరలోకం చేరేంత వరకు ఈ మనకి నిజమైనటువంటి కారణం తెలియదు. ఇక థియోఫిలా అంటే అర్థం ఏంటి? థియోఫిలా అంటే దేవుని ప్రేమికుడు అని అర్థం. ద లవర్ ఆఫ్ గాడ్. థియోఫిలా అంటే దేవుని ప్రేమికుడు. ఈ థియోఫిలా అనబడే వ్యక్తి చరిత్రలో ఒక వాస్తవమైనటువంటి వ్యక్తి. అతనికి రాశాడు కదా ఈ లూకా సువార్త, నాకు రాయలేదు కదా అని నువ్వు అనుకోవచ్చు. చరిత్రలో ఒక వాస్తవమైన వ్యక్తిగా అతనికి రాయబడినప్పటికీ నీవు దేవుణ్ణి ప్రేమిస్తే లూకా సువార్త నీకు కూడా రాయబడిందేనని నీవు గ్రహించాలి. అలాగే ఇక 3వ వచనంలో చూస్తే క్రీస్తు జీవితాన్ని క్రమబద్ధంగా తెలియచేయటమే లూకా సువార్త రాయటం యొక్క ఉద్దేశమని మనం కనుక్కోవచ్చు. ఇప్పటికే నేను చెప్పాను, 4 సువార్తలు వేర్వేరు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాయబడ్డాయి అని.
ఈ లూకా సువార్త కాలక్రమానుసారం రాయబడింది. లూకా అనే వ్యక్తి కాలక్రమానుసారం ఈ యొక్క సువార్తను రాయాలనుకున్నాడు. అతను క్రీస్తు జీవితం గురించి, అవి జరిగినటువంటి విషయాల యొక్క కాలాలను, అవి జరిగినటువంటి క్రమంలో రాయాలనుకున్నాడు. ఇది లూకా సువార్తను గూర్చినటువంటి ఇంట్రొడక్షన్. ఇక మూడవదిగా చూస్తే లూకా సువార్త యొక్క అవుట్లైన్ చూద్దాం. లూకా సువార్త యొక్క రూపురేఖలు ఎలా ఉన్నాయి, ఈ సువార్తలో ఏం రాయబడింది, ఇవన్నీ కూడా మనం చూచి మన అంశంలోనికి వెళదాం. యేసుక్రీస్తు జీవితాన్ని లూకా చాలా క్రమబద్ధంగా, క్రమ పద్ధతిలో, కాలక్రమానుసారంగా రాసినట్లు మనం చూడవచ్చు. రానున్నటువంటి రోజుల్లో ఈ అడ్వెంట్ తర్వాత ఆ ఎపిఫానియాలు ఇంకా ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ యొక్క రానున్న రోజుల్లో మనం క్రీస్తు యొక్క జీవితాన్ని ఒక క్రమబద్ధమైనటువంటి మార్గంలో ధ్యానించబోతూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలును ఒక ఉదాహరణగా మనం తీసుకుంటే, ఒక సంఘం నుండి మరొక సంఘానికి వెళ్ళినప్పుడు అపోస్తలుడైన పౌలు తన యొక్క లక్ష్యాన్ని గురించి తెలియజేస్తూ ఆయన చెప్పేది ఏంటంటే, మేము సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును ప్రకటించడానికే వచ్చాం, అదే మా యొక్క లక్ష్యం అని పౌలు అనేకసార్లు చెప్పినటువంటి సందర్భాలు మనం చూస్తాం. కాబట్టి ఈ దినాన ఈ లూకా సువార్త ద్వారా కూడా నా యొక్క లక్ష్యం ఏంటంటే యేసుక్రీస్తుని గురించి ప్రకటించటమే. పౌలు ఏ రీతిగా తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడో అదే రీతిగా నేను కూడా అలాగే క్రీస్తుని గురించి మీకు తెలియచేయాలని ఈ దినాన నేను కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ లూకా సువార్త అనేది మనం తీసుకున్నప్పుడు ఇది ఎందుకు రాయబడిందో మొట్టమొదటి 4 వచనాల్లో మనం ఇప్పటికే చూసాం. కాబట్టి యేసుక్రీస్తు జననానికి దారితీసే సంఘటనల్లో ఆ సంఘటనలను ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. ఆ యేసుక్రీస్తు జననానికి దారి తీసినటువంటి సంఘటనలలో ఒకదాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. అదే లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్యభాగం. ఈ యొక్క సంఘటనను ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. ఈ వచనాల్లో దేవుడు తన యొక్క వాగ్దానాలను నెరవేర్చువాడని ప్రాముఖ్యంగా మనం గమనిస్తాం. అన్నిట్లో మొట్టమొదటిది ఏంటంటే దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాడని మనం గమనిస్తాం. ఇది ప్రాముఖ్యంగా మనం ఆలోచించవలసింది. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకున్నాడు. ఇది మొట్టమొదటిగా మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఆ అంశాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి రెండవదిగా చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకున్నాడు. గాడ్ కీప్స్ హిస్ ప్రామిసెస్ టు ఇజ్రాయెల్. లూకా సువార్త 1వ అధ్యాయం 5 నుంచి 17 వచనాల్లో ఇదంతా కూడా సవివరంగా రాయబడి ఉంది. 5వ వచనాన్ని చదువుకుందాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్తు. లూకా ఇక్కడ తన సువార్తను ప్రారంభించే విధానం కొంత ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది, అలాగే కొంత విడ్డూరంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మొదట్లోనే దేవుడు తన వాగ్దానాల్లో ఒక దాన్ని నెరవేర్చలేదని మనకు కనిపిస్తోంది. ఏంటండి ఆ వాగ్దానం అంటే జాగ్రత్తగా చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయంలో ఒక వాగ్దానం ఉంది. మెస్సియా వచ్చేంత వరకు యోధా నుండి రాజదండం తొలగిపోదు అని ఆదికాండం 49వ అధ్యాయంలో దేవుడు ఆల్రెడీ ఒక వాగ్దానాన్ని చేశాడు. క్రీస్తు వచ్చే వరకు ఈ యొక్క పరిపాలించే అధికారం అనేది యోధాతోనే ఉంటుంది అని అక్కడ వాగ్దానం. కానీ ఈ వచనాలను మనం చదువుకుంటూ పోతే ఇక్కడ ఈ 5వ వచనంలో హేరోదు పరిపాలన చేసినట్లుగా లూకా సువార్తికుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి అక్కడ వాగ్దానం ఏముంది? యూదా నుంచి రాజదండం తొలగిపోదంటాడు వాగ్దానం. కానీ ఇక్కడ హేరోదు పరిపాలన చేస్తాడు. హేరోదు ఏమన్నారు? యూదా గోత్రానికి చెందినవాడా అంటే కాదు. హేరోదు ఇశ్రాయేలీయులు కూడా కాదు. హేరోదు ఎవరంటే ఒక ఎదోమీయుడు.
ఇంకా రోమా ప్రభుత్వం అతనికి ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే యూదుల రాజు. దేవుడు తన వాగ్దానాలను ఎల్లప్పుడూ కూడా నెరవేర్చే దేవుడై ఉన్నాడు అని ధ్యానం చేస్తున్నటువంటి మనం ఈ వాక్య భాగం ప్రారంభంలోనే దేవుని యొక్క వాగ్దానాల్లో ఒకటి నెరవేరలేదేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ అది నిజమైనది కాదు. దేవుని యొక్క వాగ్దానాలు ఎప్పటికీ విఫలం కావు. కొన్ని సంగతులు విఫలమైనట్టు కనిపించినప్పటికీ ఆదికాండం 49వ అధ్యాయంలోని దేవుని యొక్క వాగ్దానం ఇప్పటికీ నిజమే. అది లోకాకు తెలుసు. అందువల్ల ఇక్కడ ఆయన చేసినటువంటి ఈ ప్రకటన అలా అనిపించకపోయినా దేవుడు తన వాగ్దానాలను ఎల్లప్పుడూ నెరవేరుస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన వాగ్దానాలను ఎల్లప్పుడూ ఎలా నెరవేరుస్తాడో కూడా అది మనకు తెలియజేస్తూ ఉంది. ఇక 5వ వచనంలోని మిగతా భాగంలోకి వస్తే మనకు జకరియా ఎలిజబెత్ పరిచయం చేయబడతారు. యూదులకు చాలా గౌరవప్రదమైనటువంటి రీతిలో వారి వంశావళి గురించి కొంతవరకు మనకు చెప్పబడింది ఇక్కడ. అయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో జకరియా మరియు ఎలిజబెత్ల గురించి మనం చదువుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఈ జకరియా మరియు ఎలిజబెత్ గురించి చాలా ప్రాముఖ్యమైన దాన్ని మనం తెలుసుకొనబోతూ ఉన్నాం. 6వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా తెరిచి ఉంచుకోండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైయుండిరి. వీరు భక్తులైనటువంటి యూదులుగా కనిపిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రానికి దేవుని యొక్క వాక్యానికి కూడా విధేయత కలిగినటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. వారి యొక్క విధేయత వల్లనే దేవుడు వారిని గొప్ప విషయాల కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నాడు. దేవుడు అన్ని రకాల ప్రజలను ఆయన ఉపయోగించుకొనగలుగుతాడు. కానీ ఆయన ఎక్కువగా ఉపయోగించుకునే వ్యక్తులు మాత్రం ఆయనకు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది అనేక సార్లు. కొన్నిసార్లు మన యొక్క పాపం మన జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యాలను చేయకుండా దేవుణ్ణి అడ్డుకుంటుంది మన యొక్క పాపం. ఇక్కడ జకరియా అలాగే ఎలిజబెత్ దేవుని ముందు నిర్దోషులుగా జీవించినందున దేవుని చేత ఉపయోగించబడటానికి వారు సిద్ధంగా ఉన్నారు. లోక వారి గురించి అలాంటి విషయాలు చెప్పటం ఎంతో ప్రాముఖ్యమైందండి ఇక్కడ. ఎందుకంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 7వ వచనంలో తర్వాత వచనంలో ఆయన ఏమి చెబుతున్నాడో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం 7వ వచనం, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచినటువంటి వృద్ధులైరి. జకరియా మరియు ఎలిజబెత్లు నిర్దోషులని లూకా మనకు చెప్పటం ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే ఇశ్రాయేలు సంస్కృతిలో కావచ్చు, అలాగే ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి అనేకమైన ఇతర సంస్కృతుల్లో కూడా ఒక స్త్రీ సంతానం లేకుండా ఉండటాన్ని, గొడ్రాలుగా ఉండటానికి కారణాన్ని దేవుని నుంచి వచ్చినటువంటి శాపంగా పరిగణిస్తారు. ఒక స్త్రీకి సంతానం కలగకపోతే దేవుడు ఆమె పాపానికి శిక్ష విధిస్తున్నాడని తరచుగా అనుకుంటారు. అయితే వీరి విషయంలో అలా కాదని మనం ఇక్కడ చూస్తాం. జకరియా అలాగే ఎలిజబెత్ దేవుని ముందు నిర్దోషులు. వారు శిక్ష కారణంగా అలా జరగలేదు వాళ్ళకి, అంటే వారు శిక్షింపబడలేదు. తరచుగా మన జీవితంలో అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. అయితే వాటన్నిటిని బట్టి దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడా అని మనం కొన్నిసార్లు ఆవేదన గురవుతూ ఉంటాం. దేవుడు మనల్ని శిక్షిస్తున్నట్లేనా అనే ప్రశ్నలు అనేకమైనవి వస్తూ ఉంటాయి. కానీ దానికి జవాబు కాదు అని మనం గమనించాలి. ఇలాంటి వాటికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అవి రావటానికి ఇంకా వేరే కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుకతోనే గ్రుడ్డివానిగా జన్మించినటువంటి వ్యక్తి మీకు గుర్తున్నాడా? అక్కడ కూడా
శిష్యులు ఈ మనిషి పాపం చేశాడు లేదా వీరి తల్లిదండ్రులు పాపం చేశారు, దానివల్లనే అతడు ఈ గుడ్డితనంతో పుట్టాడు, ఆ రీతిగా దేవుడు అతన్ని శిక్షించాడని అనుకున్నారు. కానీ అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే వాడు కానీ వాని యొక్క తల్లిదండ్రులు కానీ పాపం చేయలేదు, కానీ దేవుడు మహిమపరచబడటానికే అతడు గుడ్డివాడిగా జన్మించాడని యేసు ప్రభువు వారు చెప్పటం జరిగింది. ఎలిజబెత్ గొడ్రాలు కావటానికి ఇక్కడ అదే కారణం. ఏంటంటే దాని ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఇది ఎలా సంభవిస్తుందో తర్వాత వచనాల్లో మనం కనిపిస్తూ ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతని వంతు వచ్చెను. ధూపాన్ని వేయటానికి చాలామంది యాజకులను ఏర్పాటు చేసుకున్నారు. ఆలయంలో సేవ చేయటానికి సుమారుగా 32,000 మంది యాజకులు ఉన్నారని బైబిల్ వ్యాఖ్యానకారుల యొక్క అభిప్రాయం అండి. 32,000 మంది. ప్రతి బృందం కూడా ప్రతి సంవత్సరం 2 వారాలు ఆలయంలో సేవ అందిస్తుంది. అక్కడ ఉన్నప్పుడు ఆ యాజకుల్లో ఎవరు వెళ్ళి ధూపం వేయాలో వారు వంతులు వేసుకుంటారు. కాబట్టి సాధారణంగా ఒక యాజకుడు తన జీవిత కాలంలో ఒకసారి మాత్రమే ధూపాన్ని వేస్తాడు. అటువంటి ఛాన్స్ వస్తుంది. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. ఆ సందర్భంలో ఆ వంతు జకర్యాకు వచ్చింది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అవకాశం ఇవ్వని దేవుడు కాదు, ఆయన అవకాశాలను అనుగ్రహించే దేవుడని ఈ వృత్తాంతం ద్వారా మనం గమనిస్తాం. అందరికీ తగిన సమయంలో అన్ని అవకాశాలు ఇస్తాడు. ఇంకోటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అనాలోచితంగా పని చేయడు. అంటే యాదృచ్ఛికంగా ఆయన ఏ పని కూడా చేయడు. అనుకోని అన్ని సంఘటనల వెనుక దేవుడు ఉన్నాడు. ఉదాహరణకి మీరు చర్చిలోకి వెళ్ళారనుకోండి, కొంతకాలం ఆ చర్చికి రాకుండా ఎంతో కాలంగా మీకు కనపడకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజున మీకు కనపడవచ్చు. అయితే అది అనాలోచితంగా జరిగింది కాదు. వారిని ప్రోత్సహించటానికి, అలాగే వారు తప్పిపోయిన స్థితిలో ఉన్నట్లు వారికి తెలియజేయటానికి దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. అది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. యాదృచ్ఛికాలనేవి దేవుని వద్ద లేవు. వాస్తవానికి యూదులు ఇటువంటి యాదృచ్ఛికాలను ఏమనేవాళ్ళో తెలుసా? చిన్న చిన్న అద్భుతాలుగా వారు పరిగణించేవారు. ఎందుకంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనంలో దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. కాబట్టి ఏవి కూడా యాదృచ్ఛికంగా జరగవు. అన్నీ కూడా దేవుని యొక్క ప్లాన్ ప్రకారమే జరుగుతాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ జకర్యాకు వంతు రావటం అనేది యాదృచ్ఛికం కాదు. అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రణాళిక. ఆ రీతిగా ఆయనకు వంతు వచ్చింది. దాంతో ధూపం అర్పించడానికి లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు 10వ వచనం 12వ వచనం మధ్య ఉన్నటువంటి వాక్య భాగాలను చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 10-12 మధ్య ఉన్నటువంటి వాక్య భాగాలు. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. ఎవరైనా దేవదూతను చూసినప్పుడు ఇలాంటి భయాన్నే కలిగి ఉంటారు. మనం కూడా సడన్గా ఎవరినన్నా చూసామనుకోండి, వెంటనే మన ప్రతిస్పందన కూడా ఇలాంటి భయాన్నే కలిగి ఉంటాం. కొంతమంది దేవదూతలను చూసామని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులను కూడా మనం అనేక మందిని చూస్తూ ఉంటాం. టెలివిజన్లో చూస్తూ ఉంటాం. అనేక మంది సాక్ష్యాలను వింటూ ఉంటాం. టెలివిజన్లో కూడా అటువంటి కథల ద్వారా అనేకమైనటువంటి సీరియల్స్ మనం చూస్తూ ఉన్నాం. దేవదూత తెల్లని దుస్తులతో నాకు కనిపించాడండి, దూతను చూడగానే నేను వణిగిపోయాను, కింద పడిపోయాను. అయితే ఆ దూత చాలా ప్రేమతో నన్ను పలకరించి నాలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి
నాకు అనేకమైనటువంటి వరాలను అనుగ్రహించాడని చెప్పుకునేవారిని అనేక మంది మనం చూస్తూ ఉంటాం, వారి యొక్క మాటలు వింటూ ఉంటాం. కానీ ఇక్కడ బైబిల్లో దేవదూతలను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులను గురించి నేను చదివినప్పుడల్లా అక్కడ వారి ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే వారు భయంతో వణికినట్లుగానే చూస్తాం. మరియను కావచ్చు, యోసేపును కావచ్చు, ఇక్కడ జకర్యాని కావచ్చు, అలాగే గొల్లలను కావచ్చు, గొర్రెల కాపర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా వారి ప్రాణాలకు భయపడి వారి ఎదుట పడిపోయిన వారిని మనం చూస్తాం. వారు దేవదూతను చూశారా లేదా అని నిర్ధారణ చేసుకోవటం అనేది నాకు చేతనైన విషయం కాదు. కానీ బైబిల్ గ్రంథంలో చదివిందంతా బట్టి చూస్తే నేను ఈ రీతిగా అనుకుంటూ ఉన్నాను. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు నిజమైన దేవదూతలో ఎవరు దురాత్మలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దయ్యమే ఒక వెలుగుదూత వేషం వేసుకొని మారువేషాలు వేస్తుందని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది, వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు సాతానని. కానీ ఇక్కడ నిజంగా ఒక దేవదూతే వచ్చాడని రాయబడింది. ఆ దేవదూత గబ్రియేలు అని 19వ వచనం తెలియజేస్తూ ఉంది. అలాగే 13వ వచనంలో చూస్తే ఆ దూత అందించినటువంటి సందేశాన్ని మనం చూస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనంలో అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. గబ్రియేలు తనకు భయపడాల్సినటువంటి అవసరం లేదని, అలాగే ఈ జకర్యా యొక్క ప్రార్థన వినబడిందని చెప్పాడు. కానీ ఇక్కడ జకర్యా దేనికోసం ప్రార్థన చేస్తున్నాడండి? బాగా స్పష్టంగా చూస్తే పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారు, మనందరికీ తెలిసిందే. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జకర్యా పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాడని మనం అనుకున్నప్పటికీ కూడా చాలా కాలం క్రితమే పిల్లల కోసం ప్రార్థించడం జకర్యా మానివేశాడని ఈ 18వ వచనంలో మనం చూడబోతూ ఉన్నాం. అతను దేవుని మీద భారం వేశాడు. పిల్లల కోసం అతడు చేసినటువంటి ప్రార్థనలు వినబడలేదని, లేకపోతే అవి విస్మరించబడ్డాయని అతడు అనుకున్నాడు. తన యొక్క ప్రార్థనలు ఆలకించబడ్డాయని, దేవుని యొక్క జవాబు చెప్పబోతున్నాడని దేవదూత ఇప్పుడు అతనికి చెబుతూ ఉన్నాడు. 13వ వచనంలో మిగతా భాగంని మనం చదువుకొని ముందుకు వెళదాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 13 నుంచి 17 వచనాల వరకు. నీ భార్య అయినటువంటి ఎలీజబెత్తు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానముననుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్నటువంటి ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. చూసారు ఈ వాక్య భాగాలు. జకర్యా అలాగే ఎలిజబెత్ ప్రార్థనలకు జవాబు ఇవ్వటానికి దేవుడు ఎందుకు అంత సమయాన్ని తీసుకున్నాడు, అంతగా ఆయన వేచి ఉన్నాడో ఇప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? కారణం, ఆయన వారి కోసం ఊహించని ఉత్తమమైన దాన్ని దాచి ఉంచాడు. ఆలస్యానికి గల కారణమండి. ఎందుకు ఆలస్యం చేశాడంటే వారి జీవితంలో వారు ఊహించినటువంటి శ్రేష్టమైనది, ఉత్తమమైనది ఒకటి దాచి ఉంచాడు. వారు కేవలం పిల్లల కోసం ప్రార్థిస్తున్నారు, కానీ దేవుడు వారికి ఏదో ఒక బిడ్డనివ్వటం కాదు, ఏదో ఒక బిడ్డనివ్వటానికి ఇష్టపడలేదు. ఆయన వారికి బాప్తిస్మమిచ్చు యోహాను ఇవ్వాలనుకున్నాడు. బాప్తిస్మిచ్చు యోహాను గురించి యేసు ప్రభు వారు చెప్పినటువంటి విషయం మీకు గుర్తుందా? లూకాసు వార్త 7వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే స్త్రీల ద్వారా జన్మించినటువంటి బిడ్డల్లో యోహాను కంటే గొప్పవాడు లేడు అంటాడు. అంటే అప్పటి వరకు స్త్రీ నుండి జన్మించినటువంటి వ్యక్తుల్లో యోహాను కంటే గొప్ప వ్యక్తి లేడని ప్రభువారే స్వయంగా తెలియజేస్తారు. మరి ఇది అద్భుతమైంది కాదా?
జకర్యా మరియు ఎలిజబెతులు పిల్లల కోసం ప్రార్థిస్తున్నారు. వారు ప్రార్థించారు, ఎదురు చూస్తున్నారు, వారు ప్రార్థించారు, వేచి ఉన్నారు. కానీ ఎటువంటి సంతానం కలగలేదు. దేవుడు వారి ప్రార్థనలు వినకపోవటం కాదు దీనికి కారణం. అంతకాలం ఎందుకున్నాడంటే వారి ప్రార్థనలు వినలేకపోవటం కాదు, లేకపోతే వారు పాపం చేస్తున్న వల్ల కాదు. దేవుడు వారి ప్రార్థనలకు జవాబు ఇవ్వనిది ఎందుకంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు వారి కొరకు సిద్ధపరచటమే దానికి కారణం. వారు యేసుక్రీస్తుకు మార్గం సిద్ధం చేసే బాప్తిస్మిచ్చు యోహాను తల్లిదండ్రులుగా మారబోతూ ఉన్నారు. వారు వేచి ఉన్నారు, వేచి 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 ఉన్నారు. మరియు దేవుడు చివరికి తన సమయంలో తనదైనటువంటి అద్భుత విధంగా వారికి జవాబును అనుగ్రహించాడు. వారు వేచి ఉండటమే మాత్రం కాదు కానీ, లేకపోతే వారు మాత్రమే వేచి ఉండలేదు కానీ, లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో గాబ్రియేలు దూత చెప్పినది మనం గమనిస్తే, ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి, అంటే మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఇది పాత నిబంధన పుస్తకం యొక్క చివరి పేజీలో, చివరి పుస్తకంలో, చివరి అధ్యాయంలో, చివరి వచనంలో ఉంది. ఒకసారి చూడండి. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. దేవుడు ఏలియా లాంటి వ్యక్తిని పంపబోతున్నాడని ఇశ్రాయేలు జాతికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానం అక్కడ ఉంది. దేవుడు ఆ వాగ్దానాన్ని ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకున్నాడని మనం ఈ వాక్య భాగం ద్వారా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వాగ్దానం ఎప్పుడు జరిగిందో మీకు తెలుసా? క్రీస్తు పూర్వం సుమారుగా 450వ సంవత్సరంలో. అంటే దేవుని యొక్క వాగ్దానం నెరవేరటానికి, ఆ వాగ్దానం జరగటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 450 సంవత్సరాలు పట్టింది. అంటే 450 సంవత్సరాల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ఇశ్రాయేళ్ల జీవితంలో ఇప్పుడు నెరవేరుస్తూ ఉన్నాడు. అలాగే జకర్యా ఎలిజబెతులను కూడా మనం తీసుకుంటే, ఈ జకర్యా ఎలిజబెతుల యొక్క ఆశను నెరవేర్చడానికి ఒక కొడుకు కోసం ఎంతకాలం ప్రార్థించి ఉంటారు? నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలు లేక 30 సంవత్సరాలు ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం 450 సంవత్సరాలుగా ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఈ వాగ్దానం నెరవేరాలని వారు వేచి ఉన్నారు. వాగ్దానం కోసం వేచి ఉండటానికి ఇది చాలా ఎక్కువ సమయం అండి. కానీ దేవుడు ఇంకా నమ్మదగినవాడు. అలాగే ఆయన ఎల్లప్పుడూ తన వాక్యాన్ని నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానాలు ఎప్పటికీ విఫలం కావు. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక్కడ ఇంతకన్నా గొప్ప వాగ్దానం క్రీస్తు పూర్వం సుమారుగా 627వ సంవత్సరం నుంచి 586వ సంవత్సరాల మధ్య ఇర్మియా ద్వారా అనుగ్రహించాడు దేవుడు వాగ్దానం. పాత నిబంధన వాక్య భాగంలో మనం అదే చూస్తాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మాట నెరవేరు దినములు వచ్చుచున్నవి. ఇశ్రాయేలుకు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానమే పాత నిబంధన పాఠంలో మనం చూస్తాం. చివరిలో చూస్తే 18వ వచనంలో, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనంలో, ఎడతెగక దహన బలులను అర్పించుటకును నైవేద్యములను అర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీలలో ఒకడుండక మానడు. అనేక మంది వంతులు వేసుకొని ఆయనకు ధూపం వేస్తూ ఉన్నారు, నైవేద్యాలు ఇస్తూ ఉన్నారు, బలులు అర్పిస్తూ ఉన్నారు. ఆయన సన్నిధిలో యాజకుడిగా ఇక్కడ జకర్యా ఉంటున్నాడు. ఆ వాగ్దానం ఇక్కడ నెరవేరుతున్నది. అటువంటి దహన బలులు అర్పించబడుతున్నటువంటి సమయంలోనే క్రీస్తుకు ముందుగా యోహాను ఇక్కడ జన్మిస్తాడు. చూడండి, ఇక్కడ
15వ వచనం నుంచి 17వ వచనాన్ని మరలా చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యూదావారు రక్షించబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండువాడొకడు దావీదునకుండక మానడు. చూసారా ఎంత గొప్ప వాగ్దానం ఇప్పుడు నెరవేరబోతూ ఉందో. దేవుడు ఇశ్రాయేలు జాతికి ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని కూడా యేసుక్రీస్తు రూపంలో నెరవేర్చబోతూ ఉన్నాడు. అదే అడ్వెంట్గా మనం చూస్తూ ఉన్నాం. రానున్నటువంటి వారాల్లో ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దేవుడు చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ నెరవేర్చే దేవునిగా ఉన్నాడు. ఇప్పుడు మరలా మనం జకర్యా వద్దకు తిరిగి వద్దాం. ఎందుకంటే ఆయన ద్వారా దేవుని వాగ్దానాల గురించి దేవుడు మనకు ఒక ప్రాముఖ్యమైనటువంటి లెసన్ నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు జాతికి ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకున్నాడని ఇప్పటి వరకు మనం చూచాం. రెండవదిగా చూస్తే జకర్యా వంటి వ్యక్తులకు దేవుడు వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా నిలబెట్టుకుంటున్నాడని మనం చూడబోతూ ఉన్నాం. చూడండి, ఇక్కడ దేవుడు జకర్యాకి ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా నిలబెట్టుకున్నాడు. రెండవదిగా మొట్టమొదటిగా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాడు, వాటిని నిలబెట్టుకున్నాడు. రెండవదిగా గాడ్ కీప్స్ హిస్ ప్రామిసెస్ టు జకర్యాస్. దేవుడు జకర్యాకి ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా నెరవేర్చుకుంటూ ఉన్నాడు. లూకాసు వార్త 18 నుంచి 25వ వచనం వరకు చూస్తే ఈ మాటలన్నీ మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా 18వ వచనాన్ని చదువుకుందాం. జకర్యా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. చూసారు, ఇక్కడ రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జకర్యా కూడా వాగ్దానాలు నెరవేరుస్తాడని. జకర్యా ఇక్కడ ఏమి చేస్తున్నాడో గమనించండి. ఆయన ఏం చేస్తున్నాడు? దేవుణ్ణే ప్రశ్నిస్తూ ఉన్నాడు, దేవుణ్ణే అనుమానిస్తూ ఉన్నాడు. దేవుడితో ఆయన ఏమంటున్నాడంటే, సరే మీరు చెప్పిందంతా నేను విన్నాను, కానీ అది జరుగుతుందని నేను అనుకోవటం లేదు. ఆ తర్వాత ఆయన జీవశాస్త్రాన్ని గురించి, సంతానోత్పత్తి గురించి దేవునికి ఒక లెసన్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను ముసలివాడిని, నా భార్య కూడా ముసలిది, ఎలా ఆ కొడుకు జన్మిస్తాడని దేవునికే ఒక జీవశాస్త్రాన్ని గురించి, సంతానోత్పత్తి శాస్త్రం గురించి దేవునికి ఒక లెసన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఇక్కడ ఏమి చూస్తున్నామో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? జకర్యా చాలా కాలం క్రితమే పిల్లల కోసం ప్రార్థన చేయటం ఆపివేసినట్లుగా మనం చూస్తాం. ఎంతకాలమో మనకు తెలియదు, కానీ అతను పిల్లల కోసం ప్రార్థించినప్పటి నుంచి 10 లేదా 15 సంవత్సరాలు అయి ఉండవచ్చని నేను ఖచ్చితంగా చెప్తాను. మీరు ఎలా చెప్తారండి ఆ విషయాన్ని అని మీకు అనుమానం రావచ్చు. లేకపోతే మీరు ఆ విషయం ఎలా చెప్పగలుగుతారు, దానికి ఆధారం ఏముందా అని మీరు అడగవచ్చు. జకర్యా సందేహించాడు అనే వాస్తవం నుండి నేను దాన్ని చెప్పగలుగుతూ ఉన్నాను. అతను ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటే దూత చెప్పినప్పుడు, ఇదిగో నీ యొక్క ప్రార్థన వినబడింది అని దూత చెప్పినప్పుడు వెంటనే సంతోషంతో నా ప్రార్థనకు జవాబు వచ్చిందని ఎగిరి గంతు వేసేవాడు. మీ ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు మీరు కూడా అలానే చేస్తారు, నేను కూడా అలానే చేస్తాను. కానీ జకర్యా మాత్రం అలా చేయలేదండి. ఎందుకని చేయలేదు? కారణం, సంతానం కోసం ప్రార్థన చేయటం ఎప్పుడో ఆపివేశాడు కాబట్టి. కేవలం తన వంతు చొప్పున ఆయన మందిరంలో చేరి ధూపం వేస్తున్నాడు, కానీ ఆయన సంతానం కోసం ప్రార్థన చేయడం ఎప్పుడో ఆపివేశాడు. తన ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడన్న నమ్మకం చాలా కాలం క్రితమే ఆగిపోయింది. ఈ రోజున నీ సంగతి ఎలా ఉంది, నా సంగతి ఎలా ఉంది మనం గమనించుకోవాలి. మీరు ఏదైనా విషయం కోసం ప్రార్థన చేసుంటారు, ప్రార్థించారు, ఇంకా ఎక్కువగా ప్రార్థించారు, కానీ దేవుడు ఎప్పుడూ వినలేదని, లేదా దేవుడు మిమ్మల్ని విస్మరిస్తున్నాడని,
దేవుడు మీకు లేదు అని జవాబు చెప్తున్నాడని అనిపించి ఉండవచ్చు. బహుశా మీరు ప్రార్థన చేయటం కూడా ఆపివేసి ఉండవచ్చు. అలాగే మీరు నమ్మటం కూడా మానివేసి ఉండవచ్చు. అలాగే మీరు ఆ యొక్క ఆశను కోల్పోయి ఉండవచ్చు. కానీ ఇది గాబ్రియేలు దూతతో దేవుడు మీ ప్రార్థన విన్నాడు అని చెప్పనివ్వండి. మీ జీవితంలో ఆయన తన సమయంలోనే జవాబు ఇస్తాడు. అలాగే మీరు ప్రార్థన ఆపివేసినప్పటికీ, మీరు నమ్మటం మానివేసినప్పటికీ, మీలో ఏమాత్రము నిరీక్షణ లేకపోయినప్పటికీ, రెండవ తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును. మీరు అడగటం లేదా ఊహించుకోవటం కంటే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు మీకోసం మంచి ఈవులను దాచి ఉంచాడు. అది ఇవ్వటానికి తన సమయం కోసం ఆయన వేచి ఉన్నాడు. అది ఇప్పుడే కావచ్చు, అది రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, వచ్చే వారం కావచ్చు, లేక ఇప్పటి నుంచి 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు, మీరు పరలోకానికి చేరేంత వరకు కావచ్చు. మీరు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇది నా కోసం ఒక చిన్న పని మీరు చేయగలగాలి. ఏంటంటే, మీకు జవాబు ఎప్పుడైతే వచ్చిందో, అలాగే ఇప్పుడు మీరు ప్రార్థిస్తున్న విషయం మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని దేవుడు ఎప్పుడైతే చెబుతాడో, దేవుణ్ణి ఎప్పుడూ కూడా అనుమానించవద్దు. దేవుణ్ణి ఎప్పుడూ కూడా ప్రశ్నించవద్దు. దేవునితో ఎదురు ఎప్పుడు కూడా మాట్లాడవద్దు. 18వ వచనంలో జకర్యా అదే చేశాడు. దాని యొక్క ఫలితం ద్వారా ఏం జరిగిందో 19-20 వచనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. లూకాసు వార్త 1వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తే, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ శుభవర్తమానము తెలియజేయుటకును పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌని అయ్యుందు అని అతనితో చెప్పెను. దేవుణ్ణి అనుమానించటం వలన జరిగినటువంటి పర్యవసానం ఇది. దేవుణ్ణి అనుమానించడం ఎప్పుడూ కూడా ఇలాంటి మూగ పనిగా మనం చూస్తూ ఉన్నాం. మీలో అనేక మంది దేవుణ్ణి అనుమానించడం ద్వారానే ఆ మూగతనమే వచ్చింది. జకర్యా సందేహించినందువలన దేవుడు అతన్ని మూగవాడిగా చేశాడని ఈ వచనాల్లో మనం చూస్తాం. అతడు మాట్లాడలేకపోయాడు. ఒక దేవదూత కనిపించి నీకు కుమారుడు కలగబోతున్నాడని చెబితే నీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది? ఇది మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 21-22 వచనాలు చూస్తే, ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయం నందు అతడు ఆలస్యము చేసినందున ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయం నందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై, ఒక దేవదూత కనిపించి నీకు కుమారుడు కలగబోతున్నాడని చెబితే జకర్యా స్పందన ఎక్కడ చూచాం? మరి నీ స్పందన, నా స్పందన ఎలా ఉంటుందో మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 23వ వచనానికి వెళ్దాం. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాడు. దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చాడు. 450 సంవత్సరాలు గడిచినా, 600 సంవత్సరాలు గడిచినా దేవుడు ఇశ్రాయేలీయులను మర్చిపోలేదు. జకర్యా ప్రార్థన చేయటం ఆపివేసినా, అతడు దేవుణ్ణి అనుమానించినా, అతడు దేవుని యొక్క వాగ్దానాలను గుర్తుపెట్టుకోలేకపోయినప్పటికి కూడా దేవుడు తన వాగ్దానాలను ఆపలేదు. దేవుని యొక్క వాగ్దానాలు ఆయన సొంత సమయంలో, అలాగే ఆయన సొంత విధానంలో నెరవేరుతాయి అని ఈ వాక్య భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చకుండా మన అవిశ్వాసం అనేది ఆపివేయలేదు. మనం నమ్మినా నమ్మకపోయినా ఆయన తన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తాడని జకర్యా వృత్తాంతం మనకు తేటగా తెలియజేస్తూ ఉంది.
జకర్యా వంటి అవిశ్వాసం మనం కూడా కలిగి ఉంటే ఈ దినాన మనల్ని మనం సరిదిద్దుకోవాలి. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఒకసారి వాగ్దానం చేస్తే మనం ఆయన నమ్మినా నమ్మకపోయినా దేవుడు కోరుకున్నదే ఆయన చేస్తాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 24-25లో దేవుని యొక్క వాగ్దానం, ఆయన వాగ్దానం చేసినట్లుగా ఆయన చేసిన దాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. లూకాసు వార్త 1వ అధ్యాయం 24-25 వచనాల్లో మనం చూస్తే, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి, మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగు చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంటపడకుండెను. దేవుడు తన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తాడు. ఆయన ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకున్నాడు, జకర్యాకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. అలాగే ఆయన మీ పట్ల కూడా తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. ఇది ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వృద్ధాప్యంలో ఎలిజబెత్ గర్భవతి కావటానికి ఈ లూకాసు వార్త 1వ అధ్యాయం 25వ వచనం చివరిలో దేవుడు ఆమె నిందను తీసివేసినట్లుగా మనం చూస్తాం. అప్పటి వరకు నిందపడింది, అనేకుల ద్వారా సూటిపోటి మాటలను ఎదుర్కొంది, కానీ ఆమె యొక్క నిందను దేవుడు తొలగించాడు. దేవుడు ఆమె గొడ్రాలను పడే సిగ్గును తొలగించాడు. ఎలిజబెత్ వలె దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాల ప్రకారం ఆయన మన నిందను కూడా తీసివేస్తాడు, మన అవమానాన్ని కూడా తీసివేస్తాడు. ఇప్పుడు పత్రిక పాఠ్యంలోనికి వెళదాం. ఏ రీతిగా ఆయన మన నిందను తీసివేశాడు, మన యొక్క అవమానాన్ని తీసివేశాడు, మన పాపాన్ని తొలగించాడు. ఆ వాగ్దానం మన పట్ల ఎలా నెరవేరిందో పత్రిక పాఠ్య భాగమైనటువంటి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాల్లో మనం జాగ్రత్తగా చదివితే అర్థమవుతుంది. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్ట క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులను గాను నిర్దోషులను గాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. చూసారు ఎంత గొప్ప వాగ్దానం ఇక్కడ నెరవేరిందో ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన పాపమే మనం ఎదుర్కొంటున్నటువంటి నింద, మన పాపమే మనకు ఒక గొప్ప అవమానం. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మరణం మరియు పునరుత్థానం వలన మనకు ఆ అవమానాన్ని, ఆ నిందను తొలగించబడిందని దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూసాం. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడు. ఆయన వాగ్దానాన్ని ఇంత గొప్ప రీతిలో ఈ పత్రిక పాఠ్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆయన మరింత గొప్ప వాగ్దానం. నిత్య జీవం కొరకు, యేసుక్రీస్తును విశ్వసించే వారి కొరకు ఆయన ఇంకా అనేకమైనటువంటి గొప్ప వాగ్దానాలను చేశాడు. బైబిల్ గ్రంథమంతటిలో చూస్తే ఎవరైతే ఆయన విశ్వసిస్తారో ఆ నిత్య జీవాన్ని వారు సొంతం చేసుకుంటారు. యోహాను సువార్త 3:16 మనందరికీ తెలుసు. అలాగే యోహాను సువార్త 5:24 చదవండి, 6వ అధ్యాయం 47వ వచనం చదవండి. ఇవన్నీ కూడా నిత్య జీవం కొరకు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఇవ్వబడినటువంటి వాగ్దానాల్ని మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం. ఈ దినాన వాగ్దానాలను నెరవేర్చే దేవునిగా ప్రభువును మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన వాగ్దానం నెరవేరింది. క్రొత్త నిబంధనలో ఎలిజబెత్ జకర్యాలకు ఇవ్వబడినటువంటి వాగ్దానం నెరవేరింది. పత్రిక పాఠ్య భాగంలో మనందరికీ ఇవ్వబడినటువంటి వాగ్దానం నెరవేరబడింది. దేవుడు నీకు మరియు నాకు మనం ఎప్పటికీ పోగొట్టుకొని నిత్య జీవమనే ఉచిత బహుమతిని ఆయన అనుగ్రహించాడు. ఆ బహుమతిని అందుకున్నది యేసుక్రీస్తును విశ్వసించటం వలన మాత్రమే. ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానం. ఆయన వాగ్దానం చేశాడు, వాటిని ఇస్తాడు, వాగ్దానం నిలబెడతాడు. ఎందుకంటే
వాగ్దానాలను నెరవేర్చే దేవునిగా దేవుడు మనకున్నందుకై ఈ దినాన మనం ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లించాలి. ఈ అడ్వెంట్ కాలంలో మనం ఉంటూ ఉండగా దేవుని యొక్క రాకడ వాగ్దానం మనకున్నది. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఇదిగో నేను వస్తానని ఆయన అనేక మార్లు బైబిల్ గ్రంథంలో తెలియజేశాడు. ఆ వాగ్దానాలన్నింటినీ కూడా ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి ఈ అడ్వెంట్ కాల ప్రారంభంలో ప్రభు యొక్క రాకడను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి రాకడ గురించి, అలాగే రెండవ రాకడ గురించి కూడా మనం మన యొక్క దృష్టిని కేంద్రీకరించి ప్రభు త్వరలో రానయ్యున్నాడని ఎరిగి దేవుడు వాగ్దానాలను నెరవేర్చే దేవుడని నమ్మి ఆయన రాకడ కొరకు సిద్ధపడి దేవుని యొక్క రాకడలో ఆయనతో పాటు మనము నిత్యజీవ నిరీక్షణ కలిగినటువంటి మనము ఆయనతో ఎత్తబడతామని గ్రహించి ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ఆమెన్.